మీకు నచ్చిన దాన్ని మీరే డిసైడ్ చేసుకునే బంపర్ ఆఫర్ మీకు ఇస్తే మీరు ఏడ్ చేస్తారు, వెంటనే పోటీ పడిపోయి రెడీ అయిపోతారు కదండి. ఇప్పుడు మీకు అట్లాంటి ఛాన్సే ప్రభుత్వం ఇచ్చేస్తుందండి. కృష్ణానది మీద బ్రహ్మాండమైన బ్రిడ్జ్ కట్టాలని ప్రభుత్వం అనుకుంటుంది కదండి. అయితే మీరేట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అక్కడికే వచ్చేస్తున్నానండి. ఏటి చేయక్కర్లేదు, ఒక్కసారి జస్ట్ బటన్ నొక్కితే సరిపోద్దండి. అట్టాగాని జగన్ నొక్కిన బటన్స్ కాదండి బాబు, ఇవి వేరే అన్నమాట. అదేటో ఓ లుక్కేసేయండి. ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో చాలా సీరియస్గా ఉంది. రాజధానికి మణిహారంగా నిలిచేలా కృష్ణానదిపై ఒక అద్భుతమైన ఐకానిక్ వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఈ ప్రతిష్టాత్మక వంతెన తుది రూపును ఎంపిక చేసే బాధ్యతను ప్రజలకే అప్పగించాలని నిర్ణయించడం విశేషం. ఇందుకోసం 4 ప్రత్యేకమైన డిజైన్లను ఎంపిక చేసి ప్రజాభిప్రాయ సేకరణ కోసం సిఆర్డీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. వాటిలో ఎక్కువ మంది ఎంపిక చేసే డిజైన్ను ఖరారు చేసి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని అమరావతిలో రాయపూడి నుంచి నదికి అవతలి వైపు ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు ఈ వంతెనను నిర్మించనున్నారు. సుమారు 5 కిలోమీటర్ల పొడవుతూ ఉండే ఈ కేబుల్ వంతెన అమరావతిని విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారితో నేరుగా కలుపుతుంది. దీనివల్ల రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయి. ప్రజల ఓటింగ్ కోసం ఉంచిన 4 నమూనాలు ఆధునిక ఇంజనీరింగ్తో పాటు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో 3 డిజైన్లు తెలుగువారు గర్వకారణమైన కూచిపూడి నృత్యంలోని విభిన్న భంగిమల స్ఫూర్తితో రూపొందాయని అంటున్నారు. మరొక డిజైన్ రాజధాని అమరావతికి సూచికగా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో ఆకట్టుకుంటోంది. ఈ నమూనాలు రాజధాని సాంస్కృతిక గుర్తింపును తీసుకురావడంతో పాటు పర్యాటక ఆకర్షణగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సిఆర్డీఏ అధికారిక వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రజలు తమకు నచ్చిన డిజైన్కు ఓటు వేయడానికి సిఆర్డీఏ వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ తమ పేరు, ఫోన్ నంబర్ను నమోదు చేసి 4 డిజైన్లో ఒకదానిని ఎంచుకోవాలి. ఆ తర్వాత క్యాప్చ్ కోడ్ని ఎంటర్ చేసి ఓటును ఖరారు చేయవలసి ఉంటుంది. అత్యధిక ఓట్లు పొందిన డిజైన్ను ప్రభుత్వం వంతెన నిర్మాణానికి ఫైనల్ చేస్తుంది. మరి ఈ 4 డిజైన్లలో ప్రజలు దేనికి ఓటేస్తారో, నిర్మాణానికి ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.